గౌతమ్ అహల్యని వదిలిపెట్టి చెన్నైకి వెళ్ళడానికి చాలా బాధపడుతూ ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ ఆ పని వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తలు చెప్పి అహల్యకి బయలుదేరి వెళ్ళడానికి లగేజ్ అంతా కార్లో సర్దుకొని వెళ్ళబోతూ అహల్య వైపు బాధగా చూస్తూ ఉంటాడు. ఏంటోనండి, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు 2 రోజులు చెన్నైకి వెళ్ళాలంటే చాలా బాధగా అదోలా ఉంది. మిమ్మల్ని తీసుకెళ్దామంటేనేమో నానమ్మ, ఇంట్లో వాళ్ళందరూ వద్దంటున్నారు. మా నానమ్మ కానీ మా అక్క కానీ ఎవరేమన్నా మీరు పట్టించుకోవద్దు. ఈ ఇంట్లో నుండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. బాబును వదిలిపెట్టి మీరెక్కడికి వెళ్ళొద్దండి అంటూ ఉంటుంది అహల్యతో గౌతమ్. గౌతమ్ అలా ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళొద్దు అన్న మాటలకి బాధగా అనిపించిన అహల్య ప్రేమగా గౌతమ్ చేతులని పట్టుకుంటుంది. ఏంటోనండి, పెళ్ళైనప్పటి నుండి మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదా? ఇప్పుడు 2 రోజులు వెళ్ళాలి అంటే అదోలా అనిపిస్తుంది అని గౌతమ్ అంటూ ఉండగా అహల్య బాధగానే కన్నీళ్లతో ఇలా అంటూ ఉంటుంది. మీరు ఈ దూరాన్ని అలవాటు చేసుకోవాలి అని అనగానే షాక్ అవుతాడు గౌతమ్. అదేంటండి, మీరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నారు అనేసరికి అటువంటిదేం లేదండి, మీరు బయలుదేరండి అని గౌతమ్ చేతులని వదిలిపెడుతుంది అహల్య. కారెక్కి గౌతమ్కి వెళ్ళాలని లేకున్నా అహల్యకి బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు గౌతమ్. కన్నీళ్లతోనే బాయ్ చెప్తూ ఉంటుంది అహల్య. ఆ మాటలు చివరి మాటలని, అప్పగింతలని గౌతమ్ పసిగట్టగలడా? అహల్య నిజంగానే వెళ్ళిపోతుందా? గౌతమ్ మళ్ళీ అహల్యని ఎప్పుడు కలుస్తాడు, ఎలా పట్టుకుంటాడో రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.